అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈసీ టెక్ స్పేస్. పైథాన్ వేరియబుల్స్. వేరియబుల్స్ అనేది కామన్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. వేరియబుల్స్ అనేవి ప్రతి లాంగ్వేజ్ లో కామన్, ఈవెన్ మ్యాథమెటిక్స్. పైథాన్ వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాం. వేరియబుల్ ని కొంతమంది ప్లేస్ హోల్డర్ అంటారు, కొంతమంది కంటైనర్ అంటారు, కొంతమంది నేమ్డ్ మెమరీ లొకేషన్ అంటారు. మరి అలా ఎందుకు అంటారో చూద్దాం. ఫస్ట్ వేరియబుల్ యాజ్ ఏ కంటైనర్ అంటే ఏంటో చూద్దాం. సో చూడండి, ఇక్కడ పక్కన ఇమేజ్ లో ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్ లో బాల్స్ ఉన్నాయి, స్నూకర్ బాల్స్ ఉన్నాయి. అండ్ ఆ స్నూకర్ బాల్స్ 25 ఉన్నాయి. పక్కన రాజు అనే ఒక అబ్బాయి, రమేష్ అనే ఒక అబ్బాయి ఇద్దరు ఉన్నారు. అండ్ రాజు ఇందులో నుంచి 2 balls ని తీసుకుంటాడు, అండ్ రమేష్ కూడా 2 balls తీసుకున్నాడు. సో ఇద్దరు 2 balls ని తీసుకుంటే మనకి ఇందులో ఉన్న బాల్స్ ఫైనల్ గా 21. సో ఈ 21 బాల్స్ అనేవి ఈ కంటైనర్ లోపల ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ కంటైనర్ కి మనం ఏ నేమ్ ని అసైన్ చేయలేదు. ఇప్పుడు మనం ఒక నేమ్ ని అసైన్ చేద్దాం. యాక్చువల్ గా ఇందులో ఉన్న బాల్స్ ఏంటి? స్నూకర్ బాల్స్. కాబట్టి మనం ఒక నేమ్ ని అసైన్ చేద్దాం. ఆ నేమ్ ఏంటి అంటే స్నూకర్ బాక్స్. స్నూకర్ బాక్స్ అని నేమ్ ని అసైన్ చేసాం. కాబట్టి ఇప్పుడు స్నూకర్ బాక్స్ అనేది అక్కడ ఉన్న కంటైనర్ కి ఇచ్చిన నేమ్. ఇప్పుడు ఆ కంటైనర్ అనేది ఒక వేరియబుల్ అయితే ఆ వేరియబుల్ కి ఇచ్చిన నేమ్ స్నూకర్ బాక్స్. అండ్ ఆ వేరియబుల్ ఆ వాల్యూస్ ని, ఆ డేటాని హోల్డ్ చేస్తుంది. ఆ వేరియబుల్, ఆ కంటైనర్ అనేది. ఇక్కడ కంటైనర్ ఏం చేస్తుంది? ఇక్కడ కంటైనర్ యొక్క పర్పస్ ఏంటి? కంటైనర్ ఆ బాల్స్ ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. అలాగే వేరియబుల్ అంటే ఒక డేటాని, నెంబర్ని కానీ హోల్డ్ చేస్తుంది, స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సో స్నూకర్ బాక్స్ అనేది వేరియబుల్ అండ్ అందులో ఉన్న డేటా 21. వేరియబుల్ యాజ్ ఏ మెమరీ లొకేషన్ ఇప్పుడు చూద్దాం. సో అది చెప్పడానికి నేను ఒక కాలేజ్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. కాలేజ్ అనేది ఒక మెమరీ స్పేస్ అయితే అందులో ఉండే క్లాస్ రూమ్స్ అనేవి చిన్న చిన్న మెమరీ లొకేషన్స్ అని నేను తీసుకుంటున్నాను. ఆ మెమరీ లొకేషన్స్ లో ఒక క్లాస్ రూమ్ అనేది, ఇక్కడ 3 క్లాస్ రూమ్స్ తీసుకున్నాను. ఒక క్లాస్ రూమ్ అనేది ఫస్ట్ ఇయర్ అయితే, ఒక క్లాస్ రూమ్ అనేది సెకండ్ ఇయర్, అండ్ మూడోది థర్డ్ ఇయర్ క్లాస్ రూమ్. బట్ ఇక్కడ ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్ ఏది, సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్ ఏంటి, థర్డ్ ఇయర్ క్లాస్ రూమ్ ఏంటి అని నాకు తెలియదు. ఓకే, ఈచ్ క్లాస్ రూమ్ లో 40 మెంబర్స్ ఉన్నారు. 40 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ ఇయర్ లో 40, సెకండ్ ఇయర్ లో 40, థర్డ్ ఇయర్ లో 40. బట్ ఇందులో ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్ ఏంటి, సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్ ఏంటి, థర్డ్ ఇయర్ క్లాస్ రూమ్ ఏంటి నేను ఐడెంటిఫై చేయలేకుండా ఉన్నాను. అందుకోసమని మనం తప్పకుండా క్లాస్ రూమ్స్ ని ఐడెంటిఫై చేయడానికి వాటికి నేమ్స్ ని అసైన్ చేద్దాం. లైక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఈ విధంగా క్లాస్ రూమ్స్ కి నేమ్స్ ని అసైన్ చేయడం వల్ల మనం ఏ క్లాస్ రూమ్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అండ్ క్లాస్ రూమ్ ఎక్కడ ఉంది అని ఐడెంటిఫై చేయడానికి మనకి యూస్ఫుల్ గా ఉంది. అలాగే ఇప్పుడు ఈ క్లాస్ రూమ్స్ ని మనం మెమరీ లొకేషన్స్ లాగా తీసుకుంటే, ఫస్ట్ ఇయర్ అనే మెమరీ లొకేషన్ ఆర్ వేరియబుల్ లో నాకు 40 అనే వాల్యూ ఆర్ డేటా ఉంది, అండ్ సెకండ్ ఇయర్ లో కూడా 40, అండ్ థర్డ్ ఇయర్ అనే వేరియబుల్ లో కూడా 40 అనే డేటా ఉంది. ఆ విధంగా మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం ఇందులో ఇంత డేటా అనేది స్టోర్ అయింది, 40 అనే వాల్యూ స్టోర్ అయి ఉంది అని తెలుసుకున్నాం. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఈ డేటా అనేది పర్మనెంట్ కాదు, ఎప్పటికప్పుడు చేంజ్ అవుతా ఉంటది. ఎగ్జాంపుల్, మనం కాలేజ్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, మార్నింగ్ క్లాస్ కి వచ్చినప్పుడు 40 మెంబర్స్ ఉండొచ్చు ఈచ్ క్లాస్ రూమ్ లో. బట్ లంచ్ టైం కి కొంతమంది క్యాంటీన్ కి వెళ్ళి లంచ్ చేయొచ్చు, కొంతమంది క్లాస్ రూమ్ లో లంచ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, లంచ్ టైం కి ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్ లో 20 మెంబర్స్, అండ్ సెకండ్ ఇయర్ లో 25, అండ్ థర్డ్ ఇయర్ లో 20 మెంబర్స్ ఉన్నారని అనుకుందాం. ఈ మిగిలిన 20 మెంబర్స్ క్యాంటీన్ లో ఉన్నవారు మళ్ళీ రావచ్చు, రాకపోవచ్చు. అందులో రిటర్న్ 15 మెంబర్స్ వచ్చారు అంటే మనకి లంచ్ అయిపోయిన తర్వాత క్లాస్ రూమ్ లో స్ట్రెంత్ అనేది 35 గా ఉంది. ఆ మిగిలిన 5 మెంబర్స్ ఎక్కడికి వెళ్ళారనుకుంటున్నారా? మీకు తెలుసండి, లైక్ వాళ్ళు లైబ్రరీలో ఉండొచ్చు, స్పోర్ట్స్ ఆడుతూ ఉండొచ్చు, కొంతమంది కాలేజ్ బంక్ చేస్తూ ఉండొచ్చు. ఇదే వేరియబుల్ కి అప్లై చేస్తే, సో వేరియబుల్ లో కూడా డేటా అనేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నప్పుడు వాల్యూస్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటుంది. వేరియబుల్ మెమరీ లొకేషన్ అక్కడే ఉంటుంది, బట్ వాల్యూ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఫస్ట్ ఇయర్ వేరియబుల్ 35, సెకండ్ ఇయర్ వేరియబుల్లో 35, థర్డ్ ఇయర్ వేరియబుల్లో 35. ఈ విధంగా డేటా అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం వేరియబుల్ కి అప్లై చేస్తాం. సో వేరియబుల్ దట్ మీన్స్ ఇట్ వేరీస్, ఇట్ చేంజెస్. డెఫినేషన్ ని ప్రోగ్రామింగ్ పరంగా చెప్పాలి అంటే, variable is a named memory location that holds the value or data, and the variable data or value changes during the execution of the program. So next video లో మనం ప్రాక్టికల్స్ చూద్దాం, వేరియబుల్స్ ని ఎలా యూజ్ చేస్తాం అండ్ ఏ విధమైన డిఫరెంట్ డేటా టైప్స్ ని మనం యూజ్ చేసి ఎలా హోల్డ్ చేస్తాం, ఎలా ఆపరేషన్స్ చేస్తాం అనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఈ వీడియోలో మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.
మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.